మనకు మెన్సురేషన్ అంటే క్షేత్రగణితం నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా తారసపడుతుంటాయి. ఎన్‌టీపీసీలో అయితే మాక్సిమం 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటది. అది కూడా ఈజీగానే వస్తది. ఒకసారి ఈ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 16% పెరిగితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అని ఇచ్చాడు మనకి. ఒక వృత్తం ఈ రకంగా తీసుకుంటే మనకి ఆల్రెడీ వృత్తంలో వ్యాసార్థము అంటే ఇదే కదా! ఎంత 16% ఇచ్చారు. అంటే ఇక్కడ 16 ఉంటది. ఇక్కడ 16 ఉంటది. కాబట్టి ఒకటే వేస్తారు వాల్యూ మనం 2 టైమ్స్‌కి రాసుకోవచ్చు. దీనికి సింపుల్ ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్‌ని ఫస్ట్ వాటిని రెండిటిని కలుపుకోండి. అలాగే రెండిటిని కూడా గుణించేసుకోండి. ఈ ఫార్ములా యూజ్ చేసేసుకుంటే నాన్ మెస్ స్టూడెంట్స్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అది ఏ విధంగా అంటే ఇక్కడ ఇచ్చిన 16ని 2 సార్లు రాసుకోండి. ఓకే. ఇలాగా 2 సార్లు రాసేసుకోండి. ఫస్ట్ ఏం చేయమన్నాం మనం కలపమన్నాం. ఫస్ట్ ఇది కలిపియండి. కలిపితే ఎంత వస్తది మనకి 32 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయమన్నాం ఆ 2 అంకెలను కూడాను మనం మల్టిప్లై చేసేసుకోండి అని చెప్పాం. మల్టిప్లై చేసుకుంటే మనకెంత 16 ఎంత దాని వాల్యూ మనకి 256 వస్తుంది. ఓకే. ఈ రెండింటిని ఏం చేస్తామంటే పక్క పక్కనే రాసేసుకోండి. ఏ రకంగా అంటే 32 ఈ రకంగా రాసుకోండి. పక్క పక్కనే రాసుకోండి. ఇలాగ 256 ఈ రకంగా రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూకి 2 వాల్యూస్ తర్వాత ఒక పాయింట్ పెట్టేసుకోండి. ఓకే. ఈ రకంగా వచ్చిన తర్వాత ఈ వాల్యూని ఈ వాల్యూతో మనం యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇదే కదా 32ని ఈ రకంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ 2.56 రాసేసుకోవచ్చు. అప్పుడు దాని వాల్యూ ఎంత వస్తది 34.56 వస్తది. ఓకే. ఈ ఆప్షన్‌లో ఎక్కడుంది 34.56 ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా! కరెక్ట్ ఆన్సర్ అనేది 34.56 అవుతుంది. ఓకే. నాన్ మెస్ స్టూడెంట్స్ అందరూ కూడాను ఇటువంటి ఫార్ములాస్ కానీ ఫాలో అయితే మనకి టైమ్ సేవ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూసుకుంటే ఆల్రెడీ చతురస్రం ఇచ్చాడు కదా! చతురస్రం అంటే ఈ రకంగా ఉంటది కదా! చతురస్రంలో భుజాలన్నీ కూడా సేమ్‌గా ఉంటాయి కాబట్టి ఒక దాని విలువ 21% ఇచ్చాడు. ఒక దాని విలువ 20 ఇచ్చాడు. దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అనేసి ఇచ్చాడు. ఆల్రెడీ పై దీనికే చేసాం కదా! అదే విధంగా మనం చేసుకోండి. ఏంటి ఫస్ట్ కలపండి. ఆ రెండింటిని గుణించండి అని చెప్పాం. ఓకే. ఫస్ట్ దీనికి 21+21 ఎంత అవుతది మనకి 21+21 ఎంత వస్తది 42 వస్తది. నెక్స్ట్ 21 ఇంటూ 21 ఎంత వస్తది మనకి 441 వస్తది. ఓకే. ఏం చేయమన్నాం ఈ రెండు వాల్యూని పక్క పక్కనే రాసేసుకోండి అని చెప్పాం కదా! 42 నెక్స్ట్ 441 ఈ రకంగా రాసుకుంటాం. ఓకే. తర్వాత ఏం చెప్పాము ఈ వచ్చిన వాల్యూకి 2 పాయింట్స్ ముందర పెట్టుకోండి. 2 నంబర్స్‌కి ముందర పాయింట్ పెట్టేసుకోండి అని చెప్పాము. తర్వాత ఈ వాల్యూని ఈ వాల్యూతో యాడ్ చేసేసుకోండి. అంతే కదా! 42.00 అనుకుంటే దీన్ని 4.41 అనుకుంటే మనకి ఎంత వస్తది 46.41% అనేది రావడం జరుగుతుంది. ఓకే. ఈ యొక్క ఆప్షన్‌లో ఎక్కడుంది 46.41 ఫోర్త్ ఆప్షన్‌లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఏదైనా మనం లెక్క చేసామా? లెక్క చేయలేదు కదా! మ్యాథ్స్ స్టూడెంట్స్ మాక్సిమం లెక్కలు చేస్తారు. వాళ్ళు కూడా ఇవే ట్రిక్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే ఒక త్రిభుజంలోని కోణాలు 2:3:7 ఇచ్చాడు. అయితే వాటిలో పెద్ద కోణం ఏదని అడిగాడు మనకు కదా! పెద్ద కోణం అంటే ఇందులో ఈ నంబర్స్‌లో ఈ 3 నంబర్స్‌లో ఏది పెద్దగా ఉంది మనకి 7 ఉంది కదా! ఈ 7తో ఇందులో ఏ ఆప్షన్ అయితే డివిజిబుల్ అవుతుందో అది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 7 యొక్క మల్టిపుల్ ఏది 7th మల్టిపుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఆప్షన్ ఎలిమినేట్ చేసేయవచ్చు. 120 అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ 7th 150 అవుతుందా? అవ్వదు. 105 అవుతుందా చూడండి. ఎంత అవుతది 7 1 జర్ 7 అదే 7 1 జర్ 7 3 7 5 జర్ అంటే మనకి ఎగ్జాక్ట్‌గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 7 15 జర్ 105 కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే. అదే దీని యొక్క పెద్ద కోణం అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే లెక్క పెద్దది కదా అనేసి మీరు తొందరపడిపోకండి. ఓకే. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు 100 సెంటీమీటర్లు 60 సెంటీలు ఇచ్చారు. ఓకే. పొడవు కొలతలో 5% పెరిగింది అన్నాడు. మనం ఆల్రెడీ తెలుసు కదా కలపండి గుణించండి అనేసి ఇదే ఫార్ములా ఫాలో అయిపోండి ఇలాంటి లెక్కలకి. ఓకే. అంటే అన్నింటికి కాదు కొన్ని ఈ విధంగా దోస శాతాలు వైశాల్యంలో మెరుగుదల శాతం అనేసి ఎక్కడ ఇస్తాడో పెరుగుదలలో శాతం ఎంత పెరిగింది లేకపోతే దోస శాతం ఎంత అడిగేటప్పుడు మాత్రం ఈ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. మాక్సిమం ఇలాంటి టెక్నిక్స్ అన్నిట్లికి అప్లై అవ్వవు. ఇలాంటి సింపుల్ లెక్కలు మనకు కనిపిస్తే ఈ ట్రిక్స్‌ని ఫాలో అవ్వండి. ఓకే. ఎంత ఇచ్చాడు కొలతలో 5% పెరుగుదల అన్నాడు కాబట్టి 5 ఈ రకంగా రాసేసుకోండి. నెక్స్ట్ ఇంకేం చెప్పాడు వెడల్పులో కొలతలో 4% తగ్గుదల అన్నాడు కాబట్టి 4 ఈ రకంగా రాసుకోండి. ఓకే. తర్వాత మనం ఏం చేయమన్నాము కలపండి గుణించండి అన్నాం కదా! ఈ రెండింటిని కలిపితే ఏమొస్తది 1 వస్తది కదా! 5 ప్లస్ -4 చేస్తే ఎంత మనకి 1 వస్తది. ఓకే. తర్వాత ఈ రెండింటిని గుణిస్తే ఎంత 5 2 జార్ ఎంత 20
కదా 20 ఏం చెప్పాము 2 అంకెల తర్వాత ముందర పాయింట్ పెట్టుకోండి అని చెప్పాము. ఇప్పుడంటే ఇక్కడ 0.20 అంటే దీని అర్థం ఏంటి 0.20 అనే కదా. ఈ రకంగా ఉంటే ఇప్పుడు ఈ రెండింటికి ఏం చేయాలి యాడ్ చేయాలి. యాడ్ చేసే ముందు ఇక్కడ -4 ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే కదా అంతే కదా మైనస్ వస్తుంది. ఈ రెండింటిని కూడా ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత 1 ప్లస్ మైనస్ మైనస్ వస్తుంది 0.20 అంటే మనకి ఎంత 0.8 అనేది వస్తుంది ఆన్సర్. అంటే ఇక్కడ వైశాల్యంలో దోస శాతం ఎంత మనకి 0.8% దోసం అనేది అవుతుంది. ఓకే అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే ఒక గోళం యొక్క వ్యాసార్థం 8% పెరిగింది. దాని ఉపరితల వైశాల్యం పెరుగుదల శాతం ఎంత అని ఇచ్చాడు. మనకి ఇక్కడ ఒక వాల్యూ ఇస్తే దాన్ని 2 సార్లు రాసుకోవాలని చెప్పాము కదా 2 సార్లు రాసేసుకోండి. నెక్స్ట్ ఏం చెప్పాము ఆ రెండింటిని కలుపుకోండి అలాగే ఆ రెండింటిని గుణించండి అని చెప్పాం కదా అదే ఫాలో అవుదాం. ఫస్ట్ 8 + 8 మనకి యాడ్ చేస్తే ఎంత వస్తుంది 16 వస్తుంది. అలాగే 8 × 8 చేస్తే ఎంత వస్తుంది 64 వస్తుంది. ఇంతే కదా. ఈ రెండింటిని ఏం చేయమన్నాం మనం పక్కన రాసుకోవాలన్నాం 16 ఈ రకంగా 64 రాసేసుకుంటాం. ఈ రకంగా రాసుకునేటప్పుడు ఏం చెప్పాము ఇంకొక ఇందులో టెక్నిక్ ఈ 2 అంకెల ముందర ఒక పాయింట్ పెట్టేసుకోండి అని చెప్పాం. అంటే దీని వాల్యూ ఎంత 0.64 ఉన్నట్టుగా. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేసేసుకోండి. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకు అప్పుడు 16.64 అనేది పర్సెంటేజ్ అని వస్తుంది. అదే వైశాల్యంలో పెరుగుదల శాతం అవుతుందని చెప్పాము. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి 16.64 కరెక్ట్ ఆన్సర్ అనేది 16.64 అవుతుంది. ఓకే థ్యాంక్ యూ.